పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇంటికొచ్చి అన్ని విషయాలు చెప్పేవారు, అడగకున్నా కూడా చెప్పేవారు, మీకు టైం లేకున్నా కూడా వినాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మనం పిల్లల్ని అడగాల్సి వస్తుంది. రోజంతా ఏం చేశారు అని అడుగుతుంటారు కదా, ఈ రోజు నేను ఇలా చేశాను, అలా జరిగింది అని మన వెంటపడి మరీ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం వారి వెంటపడి అడుగుతున్నా ఏం జరిగింది అని పిల్లలు డోర్ వేసుకుని ఫోన్ కి పాస్వర్డ్స్ పెట్టేసుకుంటున్నారు. అడిగినా కూడా చెప్పరు. మళ్ళీ మళ్ళీ అడిగినప్పుడు ఇంకా వేరే సమాధానం చెప్తారు. మార్పు ఎక్కడొచ్చింది? ఒకప్పుడు అన్నీ చెప్పేవారు, ఇప్పుడు ఏం చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఏం చెప్పినా సంతోషించే వాళ్ళం, వాళ్ళను అంగీకరించే వాళ్ళం. రోజు వాళ్ళు నిజాయితీతో అన్ని విషయాలు చెప్పేవాళ్ళు. కానీ ఒకరోజు అంగీకారానికి బదులుగా తిరస్కారం లభించింది. అందువల్ల మనతో చెప్పడం మానేశారు. అప్పుడు మనం అర్థం చేసుకుని వాళ్ళకి చెప్పాలి, నువ్వు చేసేది కరెక్ట్, నీకు అలా అనిపించడం కరెక్ట్, కానీ నీ కోసం ఆ వస్తువు మంచిది కాదు. అప్పుడు మళ్ళీ మనకి దగ్గర అవుతారు, రెస్పెక్ట్ ఇస్తారు, మీరు చెప్పినట్లు వింటారు. ప్రతి ఒక్కరి స్వభావం అంగీకరించండి. ఇదే జీవిత మంత్రం.